మొత్తం పెద్ద లొల్లి అయింది ఆడ పెట్టనీయలేరు అయితే. అందుకని ఇంత లేట్ అయింది, లేదంటే అప్పుడే వేస్తుండే దుకాణం. అసలు దుకాణాలే లేవు ఇక్కడ, ఒక 10-15 దుకాణాలు ఉంటాయి అంతే. పబ్లిక్ అయితే అస్సలు వస్తలేరు. ఇగో 7:30 అవుతుంది టైం. ఇగో వాన స్టార్ట్ అయిపోయింది. ఇది దందా ఇది. అందరికీ హాయ్, నమస్తే. ఈరోజు టైం 4:23 అవుతుంది. ఇగో ఇది మన మాలు. ఈరోజు బోయినపల్లికి అయితే పోయినుండే అన్న. ఈరోజు ఒక పెద్ద ట్రాజడీ అయింది. అది ఏంటంటే, అయ్యో అది చూస్తున్నారా, గాంధీ తాత స్టాచ్యూ. ఇది మండే మార్కెట్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే మార్కెట్లో పెట్టనీయకపోతే ఇగో మళ్ళీ మండే మార్కెట్లో పెడుతున్నాము. ఆడ మొత్తం పెద్ద లొల్లి అయింది, ఆడ పెట్టనీయలేరు అయితే. అందుకని ఇగో ఇంత లేట్ అయింది, లేదంటే అప్పుడే వేస్తుండే దుకాణం. ఇప్పుడు మండే మార్కెట్లోకి వచ్చి పెడుతున్నాం అన్నమాట. ఇది పరిస్థితి. అక్కడ కొంతమంది పబ్లిక్, ఇక్కడ కొంతమంది పబ్లిక్. ఎక్కడవుతుందో ఏమో ఈరోజు గిరాకీ అవుతుందో కాదో. వానమూలు అయితే ఫుల్ ఉంది ఈరోజు. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా దుకాణం కూడా సెట్ చేయలేము, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. దేని గురించి అంటే దానికే, ఆ మార్కెట్లో పెట్టనే లేరు. గొడవ అయింది. గొడవ అంటే మాకొక్కరికి కాదు, అందరికీ. అంటే ఇగో అదెందుకు పెడుతున్నావు మళ్ళా? అయితే ఏంటంటే మ్యాటరు, అక్కడ మేము పెట్టే దగ్గర ఏంటంటే పెట్టనిస్తలేరు అనమాట. ఒక 50-60 దుకాణాలను లేపేసిర్రు. దాంట్లో మా దుకాణం కూడా ఒకటి. సో ఆ లేపేసిన వాళ్ళందరూ ఇప్పుడు మండే మార్కెట్లోకి వచ్చి పెడుతురు అనమాట. అది ఎగ్జాక్ట్ వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు లేపేస్తారు అని. అట్లుంటుంది పరిస్థితి మార్కెట్లో. ఏ రోజు ఎట్లుంటుందో ఏమో. అసలు మా డైలీ మార్కెట్లో గ్యారెంటీ లేదు. ఇగో వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఏందో ఏమో. దుకాణం అయితే వేద్దాం, వేసిన తర్వాత చూద్దాం. ఈరోజు మొత్తం మన మాల్ అయితే 11,700. ఇంకా రౌండ్ ఫిగర్ 12,000 అనుకోండి. ఇంకా రానే దించుకో దబ్బదావా, వాన పడకముందే. మన కాకతో రేపు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎల్లుండి చేద్దాం నీతో ఇంటర్వ్యూ మంచిగా. ఎల్లుండి ఒక మంచి వీడియో వస్తుంది అనమాట. మన కాక చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. ఆయనని ఇంటర్వ్యూ చేద్దాం. మంచిగా అన్నది యూట్యూబ్ అయినది, యూట్యూబ్. ఇగో ఇదే అయితే మన దుకాణం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 15 నిమిషాలలో వేసేసినాం. ఈరోజు చాలా తొందరగా చేసినాము, ఎందుకంటే పబ్లిక్ వస్తారు జర, అందుకని తొందరగా చేసినాము. ఆలుగడ్డ ఈరోజు అర్ధ కిలో 20, 40 రూపాయలు కిలో అమ్ముతున్నాం. దొండకాయ అర్ధ కిలో 30, పావు 20. అది కూడా ఇవన్నీ పావు 20, అర్ధ కిలో 30. ఆలుగడ్డ ఒకటి 40 రూపాయలు కిలో. జరసేపు అయితే 30 ఇచ్చేయాలి. మిర్చి ఇప్పలే అన్న, తాళం ఇక్కడి మిర్చి పోదాం. ఇక్కడి మిర్చి ఇప్పిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం వీడియో. ఇగో టైం అయితే 5 అవుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకో ఇది పబ్లిక్ అయితే. మార్కెట్ అయితే ఇది. అసలు దుకాణాలే లేవు ఇక్కడ, ఒక 10-15 దుకాణాలు ఉంటాయి అంతే. బస్ 5 కేజీ లేలో భయ్యా. పావు పీస్ ఆधा కిలో తీసి మిర్చి. ప్రజెంట్ వర్షం అయితే బాగానే పడుతుంది. ఇక మొగుళ్ళు అయితే బాగానే ఉన్నాయి, మంచిగా నిండుగా నల్ల మబ్బులు అమ్మినాయి. ఆన్లైన్లో ధరే ఇది అనమాట సిచ్యువేషన్. మొత్తం 11,700 మాలు. అమ్ముతామో మునుగుతామో చూద్దాం, ఎట్లా వేస్తుందేమో ఈ వర్షం. అందరు గొడుగులు పట్టుకొని తిరుగుతారు అందరూ. అమ్ముతామంటావా భయ్యా ఈరోజు మొత్తం? చూద్దాం. కింద పబ్లిక్ అయితే అస్సలు వస్తలేరు. పావు 20, అర్ధ కిలో 30. పావు 20, అర్ధ కిలో 30. ఏంది అర్ధ కిలో 30 రూపాయలే, 40 ఎందుకు? ఆలుగడ్డ అర్ధ కిలో 20 అక్క. నేను వీడియో చూసి టైంకి అయితే వస్తున్నారు కరెక్ట్. ఇప్పటిదాకా అయితే ఒక్కరు లేకుండే, ఇంకో అడిగేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, తీసుకుంటలేరు. ఆ మొగులు చూడరు ఆయన, ఎంత మంచిగా మబ్బులు అమ్ముకొచ్చినాయి.
అసలు పబ్లిక్ లేరు ఇక మార్కెట్లో. వాయమ్మనే అప్పుడోగలు ఇప్పుడోగలు ఇప్పుడు వస్తున్నారు. ఇటు సైడ్ అయితే మొత్తం ఖాళీ, ఏంటి, ఎవరు లేరు. అసలు ఈడ మార్కెటే కాదు, అంటే ఈరోజు మార్కెటే కాదు కదా, పబ్లిక్కి తెలియదు, అందుకే వస్తలేరు పబ్లిక్. ఒక్కొక్కరు వస్తున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారు. ఇగో పావుకిలా పబ్లిక్ అయితే అస్సలు వస్తలేరు. పావిరివి అర్ధ కిలో 30, పావిరివి అర్ధ కిలో 30. ఏంది అర్ధ కిలో 30 రూపాయలే, 40 ఎందుకు? ఆలుగడ్డ అర్ధ కిలో 20 అక్క. నేను వీడియో తీసి టైంకి అయితే వస్తున్నారు కరెక్ట్. ఇప్పటిదాకా అయితే ఒక్కరు లేకుండే, ఇంకో అడిగేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, తీసుకుంటలేరు. ఆ మొగులు చూడరా ఆయన, ఎంత మంచిగా మబ్బులు కమ్ముకొచ్చినాయి. అసలు పబ్లిక్ లేరు ఇక మార్కెట్లో. వాయమ్మనే అప్పుడోగలు ఇప్పుడు వస్తున్నారు. ఇటు సైడ్ అయితే మొత్తం ఖాళీ, ఏంటి, ఎవరు లేరు. అసలు ఈడ మార్కెటే కాదు, అంటే ఈరోజు మార్కెటే కాదు కదా, పబ్లిక్కి తెలియదు, అందుకే వస్తలేరు పబ్లిక్. ఒక్కొక్కరు వస్తున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారు. ఇగో పావుకిలా ప్రజెంట్ టైం 7:12 అవుతుంది. ఇక మనది ఆలుగడ్డ ఒకటే అయిపోయింది, ఆలుగడ్డ దగ్గర పడ్డది. పబ్లిక్ గిరాకీ అయితే కొంచెం వస్తుంది, లైట్గా. ఎవరు లేరా ఇక, దుకాణాలు లేవు ఇక్కడ, పబ్లిక్ కూడా అంత లేరు, కొద్దిగా వస్తుంది. దొండకాయ ఆల్మోస్ట్ ఇంకొక 20 కిలోల దాకా ఉంటుంది. చామగడ్డ, మిర్చి, కీర, బీరకాయ అన్నీ అట్లనే ఉన్నాయి, ఎట్లా వచ్చినా అట్లనే ఉన్నాయి. బీరకాయ ఉందా? ఉంది, బీరకాయ కూడా ఉంది. మిర్చి అయితే ఇంకో ఈడ బాగానే ఉంది మిర్చి అయితే. చామగడ్డ అయితే గింత కదలలేదు. ఇగో సంచి 70 కిలోల సంచి, ఇగో ఈడ సగం ఆడ సగం అట్లనే ఉంది. ఆలుగడ్డ అర్ధ కిలో 20, కిలో 30. మా సొడగొట్టినాం. ఇగో వర్షం పడుతుందని మళ్ళీ చెత్తిరి పెట్టిన, ఇప్పటిదాకా చెత్తిరి తీసేసిన, మళ్ళీ చెత్తిరి పెట్టిన. ఇగో మొగులు అయితే మంచిగా నిండా మబ్బులు అమ్ముకొచ్చినాయి. ఆలుగడ్డ అర్ధ కిలో 20, కేజీ 30 రూపాయలు వేసుకో అన్న. ఆలుగడ్డ అర్ధ కిలో 20, కేజీ 30 పెట్టేసాం అప్పటి నుంచి. అవతల పెట్టనీయలేరు మమ్మల్ని. ఈడనేమో మొత్తం అంతా మాకు గిరాకీ మొత్తం దెబ్బ కొట్టేసింది అలా. అక్కడ సగం ఇక్కడ సగం అయిపోయింది మార్కెట్ మొత్తం. ఈరోజు మన మొత్తం 11,700 మాలు వెళ్తుందా చూడాలి. మాల్ అయితే చాలా మిగిలిపోయింది, ఇంకొక అర్ధ గంట సేపు ఉండి ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే వర్షం మబ్బులు అయితే చాలా గమ్మేసినాయి. వాన పడితే మాత్రం వదలదు ఇప్పుడు నైట్ టైంలో, అందుకనే వెళ్ళిపోవాలి ఇంకో అర్ధ గంట చూసి. అప్పట్లో వర్షం పడితే చెప్పలేము ఇంకా, మన దురదృష్టం. ఎంత అన్న కేజీయా? ఎలక్ట్రికల్ కంట అంటున్నారు చాలామంది. ఎలక్ట్రికల్ కంట ఉంది మన దగ్గర, మీరు చూడలేనట్టు వీడియోలో. ఇగో 7:30 అవుతుంది టైం. ఇగో వాన స్టార్ట్ అయిపోయింది. మనం ఎత్తుదామనే టైంలో గిరాకు వస్తుంది అనమాట. అర్ధ కిలో 20, కేజీ 30 రూపాయలు. ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోవాలి మనం. ఇగో చామగడ్డ, మిర్చి అట్లా మిగిలిపోయినాయి. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం, ఎత్తుకుందాం. గైస్ లాస్ట్ మూమెంట్లో మేము ఎత్తుదామని చెప్పేసి మొత్తం ఎత్తుతున్నాం మిర్చి. ఒక ఆయన వచ్చి నాకు 20 కిలోలు కావాలి అని చెప్పేసి అన్నాడు. సో అందుకనే ఇది ఇట్లా జోకుతున్నాము. సో 50 రూపాయల కాడికి అయితే ఇష్టం ఆయనకి. టైం 8:11 అవుతుంది. ఎవ్వరు లేరు, మనది ఒకటే ఉంది దుకాణం. ఇక్కడ ఎత్తి పెట్టేసినాం, మూటలు కట్టినాము. కీరాలు అయితే 2 కవర్లు అట్లనే ఉన్నాయి బండిలు, ఇప్పనే లేము అవి. ఇవి మనం బండ్లు వేసుకొని వెళ్ళిపోవాలి. ఇక గిరాక్ మొత్తం అయిపోయింది. లాస్ట్ మినిట్లో ఒక ఆయన వచ్చి మంచి 20 కిలోలు వేసుకోండు. దానివల్ల మనకు లాస్ట్ మినిట్లో 1000 రూపాయలు అయితే వచ్చినాయి. ఇక వాన అయితే పడుతుంది, మొత్తం తడిచిపోయినాము. ఇప్పుడు బండ్లు వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. మనం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేట్లోపు మొత్తం ముద్ద అయిపోయినాం అనమాట. మనం ఎత్తి బండ్లు వేసేట్లోపే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంతా తడిచిపోయినాము. ఇక ఇంటికి వచ్చేట్లోపు మొత్తం ముద్ద అయిపోయినాం. నేను స్కూటీ పైన వచ్చిన, దానివల్ల ముద్ద అయిపోయినా, మొత్తం అంతా తడిచిపోయినా. సో మనకి లాభం ఎంత వచ్చిందో ఇప్పుడు మాట్లాడదాం. యాక్చువల్గా మన మాలు 11,700 అనమాట. మనకి అసలు ఈరోజు లాభం అయితే రాలేదు. మనకి ఇంకా
మన మాల్ పైసలకే ఇంకా 2300 చేంజ్ రావాలి. మాల్ అయితే చూసినారు కదా, చాలా మిగిలిన ఉండే. సో ఈరోజు లాభం అయితే మనం కొట్టలేకపోయినాం. ఎందుకంటే ఈరోజు మనం యాక్చువల్గా ఫ్రైడే మార్కెట్లో పెట్టనీయలేరు, ఈరోజు అక్కడ నుంచి లేపేసిరు. దానివల్ల మనం వచ్చి మండే మార్కెట్లో పెట్టాల్సి వచ్చింది. సో పబ్లిక్ అయితే రాలేరు, ఏదో అయినంత కాడికి అయింది గిరాకీ. దానివల్ల మనకి అంతగానం అయితే గిరాకీ రాలేదు, అంతగానం పైసలు అయితే రాలేవు. సో మనకి అసలు పైసలకే ఇంకా 2300 అయితే రావాలి. అవి మాల్ అయితే మిగిలింది, అది రేపు అమ్ముదాం సపరేట్గా మనం. రేపు అన్ననైతే బోయినపల్లికి పోతాడు, బోయినపల్లికి పోయి మాల్ వేసుకొస్తాడు మళ్ళీ. సో ఈరోజు మిగిలింది మనం రేపు సపరేట్గా అమ్మాలి. ఎందుకంటే మనం ప్రాఫిట్ తీయాలి, ఈరోజు రేపటిది 2 రోజులు తీయాలి. సో దానివల్ల మనం రేపు సపరేట్ అమ్మాలి అది. అంతే, మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే రాలేదు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు మనల్ని అక్కడ మన ఒరిజినల్ మనం ఎప్పుడు కూర్చునే రెగ్యులర్ జాగాలో మనల్ని కూర్చొనియలేరు. దానివల్ల మనకి ఈరోజు బొక్క పడ్డది. అంటే బొక్క పడలేదులేండి, ఇంకా 2300 వస్తే సరిపోతుంది. వస్తుందా మళ్ళా 100% డబ్బులు అయితే వస్తాయి, లాభం కూడా వస్తుంది. కాకపోతే ఈరోజు వచ్చి ఉంటే బాగుండు అని చెప్పేసి నా అభిప్రాయం. మనల్ని మన జాలో కూర్చొనిస్తే మంచిగా గిరాక్ అయ్యేదేమో అని అనిపిస్తుంది. సో అది అంతే ఈ వీడియోలో. సో నాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ఎవరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి ఇంటర్వ్యూ టైప్లో మనం వీడియోస్ అయితే చేయబోతున్నాము. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నా. సో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు అందిస్తా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఈరోజు లాభం రాలేదని బాధపడొద్దు, ప్రాఫిట్ వచ్చిందని సంతోషపడొద్దు. అదే నేను నేర్చుకున్నది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.